ఈ జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా సాగదు. అది ఎన్నో మలుపులతో కూడుకున్న ప్రయాణం. ఈ ప్రయాణంలో మానవుడిగా మనం అనేక తప్పులు చేయడం సహజం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, పొరపాట్లు జీవితానికి ముగింపు కాదు, అవి ఓ సరికొత్త ఆరంభానికి నాంది. ఒకవేళ పొరపాటే ఓటమైతే మరి మనకు గుణపాఠం నేర్పే గురువెవరు మిత్రమా? చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఎందరో వీరుల విజయగాథలు ఒక్కసారి తిరిగేసి చూడు మిత్రమా. ఏ ఒక్కరి జీవితము పూర్తి విజయాలతో మాత్రమే నిండి ఉండలేదు. మనం సరిగ్గా గమనిస్తే వాళ్ళే ఎంతోమంది కన్నా ఎక్కువ పొరపాట్లు చేశారు. కానీ వారికి మనకి ఓ చిన్న తేడా ఉంది. అదేంటో చెప్పనా? వాళ్ళు ఆ పొరపాట్లను గుణపాఠంగా మార్చుకున్నారు, మనం అలవాట్లుగా మార్చుకున్నాం. కాదంటారా? పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఉద్యోగ ప్రయత్నంలో విఫలమవ్వడం, ప్రేమ పేరుతో మోసపోవడం, వ్యాపారంలో నష్టపోవడం, ఇవన్నీ వైఫల్యాలు కాదు మిత్రమా. నువ్వు తిరిగి మొదలు పెట్టడానికి, మళ్ళీ మెరుగవ్వడానికి నీకు దక్కిన ఓ సదా అవకాశం. అసలు జీవితంలో పొరపాట్లే చేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎన్నో పొరపాట్లు చేసేసానే అని గుండెలను బాదుకోవద్దు. మీకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే: మీ పొరపాట్లను మనస్ఫూర్తిగా అంగీకరించండి. అవి చూపించే పాఠాలను నేర్చుకోండి. ఆ నేర్చుకున్న పాఠాలతో మరింత ఉత్తేజంగా ముందుకు సాగండి. గుర్తుంచుకో మిత్రమా, విజయం అనేది పొరపాట్లను అధిగమించిన వారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నెమ్మదిగా ఆ పొరపాటుని పాఠంగా మార్చుకొని రేపటి మహాత్ముడిగా మారేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే నీ పొరపాటు నీ పరాజయం కాదు, అది నీ ఎదుగుదలకు మొదటి మెట్టు. ముగించే ముందు ఒక్క మాట మిత్రమా, నిరంతరం సాధన చేసే వారి శిరస్సులపై ఆ సదాశివుడే కొలువై ఉంటాడు. ఇక బయలుదేరు మిత్రమా, నీ నూతన ప్రయాణం ఈ జగత్తును కాచే రామబాణం కావాలి.